అయినప్పటికీ ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి సమయంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఒక యువకుల్లాగా, యువకుల కంటే ఇంకా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని చేసి ప్రజలకి ఒక ఆపన్న హస్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. వారికి మేము ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడి ఇవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాం. గతంలో విశాఖపట్నంలో హుడ్హుడ్ వచ్చినప్పుడు ఎంత శీఘ్ర గతిలో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. ఈసారి ఈ విజయవాడ పరిసర ప్రాంతాలని కూడా అంత శీఘ్రగతిలోనూ పునః వాటి యొక్క స్థితికి తీసుకురాగలగడంతో పాటు ఈ 3-4 రోజుల్లో మన సీఎం గారు చేసేటటువంటి ఈ బాధిత పీడిత వ్యక్తుల యొక్క సౌకర్యాలు అయితేనేమి, జాగ్రత్తలు తీసుకునే విషయంలో అయితే వారు చూపించేటటువంటి చొరవ, అర్ధరాత్రులు కూడా వారు తిరిగేటటువంటి ఆ ఓపిక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భగవంతుడు వారికి ఆ శక్తిని మరింతగా ఇచ్చి చక్కగా వారి చేత ఈ కార్యక్రమం బాగా చేయాలి అని మేము ఆశిస్తాం. జై శ్రీమన్నారాయణ. మీకు సాటర్డే ఫ్రైడే ఈవినింగ్ మొదలైంది వర్షం. ఆ తర్వాత నుంచి ఇదే అప్పటి నుంచి మన సచివాలయ వ్యవస్థ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ మన గైన్ కలెక్టర్ కానీ ఆల్మోస్ట్ అన్ని కాదు పనిగా సరుకులు కనిపించేది. దాని గురించి మేము తప్పుగా వాళ్ళు ఏమైపోతారని కూడా లేదు. వర్షంలో అందరికి ముఖ్యమంత్రి గారు మరి కలెక్టరేట్ లోనే ఉన్నారు మొదలైన రోజు నుంచి. ఆయన గారు కూడా బాగానే తిరుగుతున్నారు, వచ్చేస్తున్నారు. ఆయన కూడా మన 56-57 తక్కువ వాళ్ళు కూడా వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వైసీపీ ఉన్మాదులు, ఉగ్రవాదులు ఎంత విషం చిమ్ముతున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అమరావతి మునిగిపోయింది అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఉన్మాదులు, ఉగ్రవాదులు, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా, బులుగు మీడియా ఛానళ్ళు. విజయవాడలో వరదలు వస్తే అమరావతి మునిగిపోయింది అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో మీ అందరికి గుర్తుంది కదా. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని చంప చెల్లు అనిపించి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టినా సరే మళ్ళీ వైసీపీ అనుబంధ మీడియాను, పులుగు మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియాలు, వైసీపీ ఉగ్రవాదులు, ఉన్మాదులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటూనే ఉన్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటాడు. వైసీపీ ఉన్మాదులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు బాగుంటే చూసి ఓచుకోలేరనే విషయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఆలోచన చేయండి, గమనించండి, గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు నమ్మి మోసపోవద్దని విన్నవించుకుంటున్నారు. అమరావతి ఎప్పుడూ మునిగిపోదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంటే భారతదేశమే గర్విస్తుంది అనే విషయం దయచేసి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు గమనించండి, గుర్తించండి. జై హింద్.